హలో అండి. మనం సాధారణంగా పండగలు, పూజలు, వ్రతాలు చేసేటప్పుడు పిండి వంటలు చేసుకోవడానికి పప్పులు నానబెడుతూ ఉంటాం కదా! ఆ టైంకి మనం నానబెట్టిన పప్పులతో పూర్తిగా వండలేక టైం సరిపోక తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడతాం. నేను అలాగే పూర్ణాల పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఆ రోజుకి సరిపోయినన్ని వండి 2 డేస్ తర్వాత పిండి బయటికి తీసి ఇదిగోండి ఇలా పూర్ణపు ఉండలు చేసుకున్న తర్వాత పైన పోత పిండి కోసం కప్పు మైదాలో కొంచెం పంచదార, కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు, ఒక స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పోతపిండిలో పూర్ణపు ఉండలను ముంచి వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. వీటిని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత అటు ఇటు కలుపుకోవాలండి పూర్ణాలను. ఇలా చేసుకునేటప్పుడు వీటిలో నుంచి స్టఫింగ్ కొంచెం బయటకు వస్తుంది. నా చిన్నతనంలో మా ఇంట్లో ఇలా మైదా పిండితోనే చేసేవాళ్ళు. మరి మీ ఇంట్లో ఎలా చేసేవాళ్ళో కామెంట్